తలసేమియా ప్రాజెక్ట్ కోసం రెడ్ క్రాస్కు 25 లక్షల రూపాయలు విరాళం. నెల్లూరు తలసేమియా ప్రాజెక్ట్ అభివృద్ధి కోసము డిపి గోల్డ్ ప్రైవేట్ లిమిటెడ్ వారు 25 లక్షల రూపాయల చెక్కును రెడ్ క్రాస్ చైర్మన్ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డికి అందజేశారు. ఈ సందర్భంగా పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ హాస్పిటల్, స్పాస్టిక్ సెంటర్, హెచ్ఐవి క్లినిక్ ఇలాంటి మొత్తం 13 క్లినిక్లు ఒక్క నెల్లూరు జిల్లా రెడ్ క్రాస్ ఆధ్వర్యంలోనే నిర్వహణలో ఉన్నాయి. గడిచిన 4 సంవత్సరాల నుంచి అవన్నీ కూడా ఒక మంచి సర్వీస్ మోడల్తో రన్ చేయించడానికి కమిటీ మెంబర్స్ అందరూ కూడా దానికోసం వర్క్ చేయడం జరుగుతుంది. ప్రధానంగా తలసేమియా సెంటర్కి వచ్చేటప్పటికి సంవత్సరానికి సుమారుగా 1500 యూనిట్స్ వరకు కూడా మనం బ్లడ్ యూనిట్స్ని ఫ్రీగా పిల్లలకి ట్రాన్స్ఫర్ చేయడంతో పాటు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్స్ కూడా చేయించి వారందరికీ మరో జీవితాన్ని కల్పించడం కూడా రెడ్ క్రాస్ అదృష్టంగానే భావిస్తాను. అలానే స్పాస్టిక్ సెంటర్లో మానసిక దివ్యాంగ పిల్లలకి సంబంధించి ఫ్రీ ట్రైనింగ్ ఇస్తా ఉన్నాము. ఫ్రీ ఫుడ్ కానీ, ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ కానీ ఇవన్నీ కూడా ఉచితంగా ఏర్పాటు చేస్తా ఉన్నాం. అలానే బ్లడ్ సెంటర్ను కూడా చాలా ఇంప్రూవ్ చేయడం జరిగింది. క్యాన్సర్ హాస్పిటల్ కూడా అన్ని రకాలుగా కూడా గడిచిన 2 సంవత్సరాల్లో అనేకమైనటువంటి మార్పులు తీసుకొని వచ్చాం. లేటెస్ట్ ఎక్విప్మెంట్ కూడా వాటిని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఈ రోజు మన క్యాన్సర్ హాస్పిటల్ భారతదేశంలో ఉండే అత్యుత్తమ క్యాన్సర్ హాస్పిటల్స్ లో మనది కూడా ఒకటి అనుకునేలాగా ఈ రోజు మనం పూర్తి స్థాయి క్యాన్సర్ హాస్పిటల్ ని మనం ముందుకు తీసుకురాగలిగాము. ఈ క్రమంలో ఈ తలసేమియా డే కేర్ సెంటర్ లో మనకు సుమారుగా 100 మంది పిల్లలు రిజిస్టర్ అయి ఉన్నారు. వారందరికీ కూడా మనము రెగ్యులర్ గా, అంటే కొంతమందికి 20 రోజులకి, కొంతమందికి నెలకు ఒకసారి బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్ చేస్తూ ఉంటేనే వారికి జీవితం కొనసాగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో మనకు వాళ్ళకి బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్ తో పాటు వారికి కావాల్సినటువంటి మెడిసిన్స్ కానీ, ఫుడ్ కానీ అన్నింటినీ కూడా మనము ఉచితంగా ఏర్పాటు చేస్తా ఉన్నాం. అయితే ఇంతమంది పిల్లలు ఒకసారి వస్తూ ఉన్నప్పుడు సరైనటువంటి క్లినిక్ మనకి ఏర్పాటు కాలేదు. పైన ఉన్నటువంటి 2nd ఫ్లోర్ లో ఉన్నటువంటి ఒక రూమ్ ని దానికి వాడుకుంటా ఉన్నాము. అయితే దానికోసం పూర్తి స్థాయిలో ఒక తలసేమియా డే కేర్ యూనిట్ ని ఒక 20 బెడెడ్ క్లినిక్ లాగా మనం చేయాలనే నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి కొంత ఆ కన్స్ట్రక్షన్ కానీ వాటన్నిటికీ కూడా మనకి కన్వీనర్ డాక్టర్ సీతా మేడం వాళ్ళ నాన్నగారి పేరు మీద ఒక 10 lakhs ని ఒక 5 years బ్యాక్ ఆమె డొనేషన్ గా ఇచ్చున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు డిపి గోల్డ్ జైన్ వారు, అంటే దిలీప్ కుమార్ జైన్ గారు, వాళ్ళ అబ్బాయి రాహుల్ జైన్ గారు, వీళ్ళు 25 lakhs ని తలసేమియా పిల్లలకు సంబంధించినటువంటి క్లినిక్ ని కన్స్ట్రక్షన్ చేయడానికి వారు ముందుకు రావడం కూడా జరిగింది. ఆ క్లినిక్ ఏర్పాటుకి సంబంధించి వారు ఇప్పుడు మళ్ళీ ఇంకొక విషయం కూడా తెలిపారు. ఇంకేదైనా మంచి పని ఉంటే కూడా చేయగలమని చెప్పడం కూడా జరిగింది. వారి మంచి హృదయానికి అందరి తరఫున నేను వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను.